ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అత్తయ్య, మీ నమ్మకం మొత్తం సింధు అల్లిన అబద్ధం. అన్నీ కరికి నీరైపోతాయి. ఒక్కసారి ఎయిర్పోర్ట్కి చేరామా ఇక ఈ ఆట నాది. వాడు చేసిన దానికి మనం వదిలేశామని దేవుడు వదలడు కదా యష్. మనల్ని పెట్టిన టెన్షన్కి వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏమీ గుర్తులేదు. పైగా మధు వాళ్ళని తన శత్రువులు అనుకుంటున్నాడు. మనల్ని నమ్ముతున్నాడు. తనే ఇప్పుడు మనకున్న సోర్స్. నేను మాట్లాడతాను, నువ్వు కొంచెం ఓపిక పట్టు. మావయ్య, నేను సింధుని. చెప్పు సింధు. మావయ్య, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నాకు మీ సహాయం కావాలి. ప్రాబ్లమా? మళ్ళీ ఆ దెయ్యం మొహం మధువలేనా? అవును మావయ్య. అదుండగా నీకు ఈ సమస్యలు తప్పవు సింధు. నా మాట విని దాన్ని బయటికి గెంటేసాయి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. కావాలంటే నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మావయ్య, నాకిప్పుడు అంత టైం లేదు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఆ మధు మా అత్తయ్యని ఎవరికీ తెలియకుండా ఢిల్లీ తీసుకువెళ్ళడానికి ఒక ప్లాన్ చేసింది. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకూడదు. తను ఎక్కడుందో ఫోన్ చేసి నువ్వే కనుక్కోవాలి మావయ్య. మధు ఢిల్లీకి వెళ్తే మనకేం నష్టం? ఆ జిలేబీ దూరంగా పోతే హ్యాపీ కదా. కాదు మావయ్య, ఒక ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ప్లీజ్ మావయ్య, నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. నువ్వు నా శ్రేయోభిలాషవమ్మా. నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు లైన్లో నన్ను. ఆ మధు నాకు ఫోన్ ఇచ్చిందిలే, అందులో నుండి ఫోన్ చేస్తా ఉండు. నువ్వు లైన్లో ఉండు. హలో, చెప్పు మావయ్య. ఎక్కడున్నావు మధు? నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వద్దు మావయ్య, ప్లీజ్. నేను అర్జెంటు పని మీద ఢిల్లీకి వెళ్తున్నాను. రాత్రికి వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయ మావయ్య. ప్లీజ్, ఎక్కడికి వెళ్ళకు. అబద్ధం. నువ్వు ఢిల్లీ వెళ్ళడం లేదు. ఆ పొలిటీషియన్తో కలిసి డబ్బులు కొట్టేసి పారిపోతున్నావు. నాకు తెలుసో. మావయ్య, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను అలా ఎందుకు చేస్తాను? నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. నిజంగా ఢిల్లీ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అవన్నీ నేను నమ్మను. నువ్వసలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావో లేదో గ్యారెంటీ ఏంటి?